టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్యపై బీఎంఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీబీజీకేఎస్ కేటీకే వనింగ్ క్లైన్ ఫిట్ సెక్రటరీ మల్లారెడ్డి, టీబీజీకేఎస్ చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటరాజం అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బడితెల సమ్మయ్య ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లారే తప్ప తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నట్లు తెలిపారు. బీఎంఎస్ నాయకులు బడితెల సమ్మయ్యపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని, అయితే ప్రజలు మాత్రం చరిత్ర మర్చిపోలేదన్నారు. బీఎంఎస్ నాయకులు కార్మిక సమస్యల మీద మాట్లాడాలే తప్ప ఈ విధంగా విమర్శలు చేయడం తగదన్నారు. 3 రోజుల క్రితం బీఎంఎస్ ఉపాధ్యక్షులు సుజేందర్ గారు ఉద్యమ నాయకుడు బడితెల సమ్మన్న గారి మీద ఇచ్చినటువంటి కౌంటరు చాలా బాధాకరము. ఎందుకంటే బడితెల సమ్మన్న గారు ఉద్యమ కాలంలో అసలు ఉద్యమంలో లేరు, నువ్వు ఉద్యమ కాలంలో నువ్వు ఎక్కడున్నావు బడితెల సమ్మయ్య గారు అని ప్రశ్నించడము చాలా అవివేకము. ఎందుకంటే 2002 నుండి ఉద్యమ కాలంలో బడితెల సమ్మయ్య గారు అనేక కార్యక్రమాల్లో ముందుండి మైన్ల మీద అయితేంది, వంట వార్పు కానీ, తెలంగాణ భవన్ నిర్మించుకోవడం కోసం కూడా భూపాలపల్లి నుండి నిధులు సమకూర్చి పంపినటువంటి ఆయనను ఉద్యమ నాయకుని పట్టుకొని నువ్వు ఉద్యమ కాలంలో ఎక్కడున్నావు సమ్మయ్య గారు అని సుజేందర్ మాట్లాడడము చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఉద్యమ కాలంలో అనేక కార్యక్రమాల్లో బడితెల సమ్మయ్య గారు పాల్గొని అదేవిధంగా అనేక హక్కులు సాధించినటువంటి చరిత్ర తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఎందుకంటే అప్పుడున్నటువంటి అప్పన్ సీన్ గారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సోదర సుజేందర్ మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీరు ఎక్కడ ఏ యూనియన్లో ఉన్నారు, మీరు వేరే యూనియన్లో ఉన్నారు. అప్పన్ సీన్ గారు వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు అప్పుడు మీరు అసలు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో మీరు ఉన్నారా? లేరు. లేకుండా ఇప్పుడు ఉద్యమ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమానికి ఉపాధ్యక్షుడైనటువంటి బడితెల సమ్మయ్య గారి మీద అవాక్కులు చవాకులు మాట్లాడము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఏమన్నా ఉంటే కార్మిక సమస్యల మీదనే మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా ఇలాంటి కౌంటర్లు ఇవ్వడము చాలా దురదృష్టకరం. ఈ ఫోకస్ అంతా కూడా కార్మికుల సంక్షేమం మీద పెట్టండి. 2001లో కేసీఆర్ గారు కరీంనగర్లో బహిరంగ సభ పెడితే భూపాలపల్లి నుంచి బడితెల సమ్మన్న నాయకత్వంలో ఆ యొక్క బహిరంగ సభకు పోవడం జరిగింది. ఇక్కడ నేను బీఆర్ఎస్ అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటున్న నేను హక్కులు సాధించిన అని చెప్పుకుంటున్న అప్పాని శ్రీనివాస్ ఎక్కడున్నా నాకు తెలియదు దయచేసి. అదేవిధంగా 2003లో గోదావరి ఖన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన పార్టీకి మన యూనియన్కి ఎప్పుడైతే ఆ రోజు స్థాపించిండో ఆ రోజు కూడా భూపాలపల్లి నుంచి ఇక్కడ మేము పోవడం జరిగింది. ఆ రోజు శ్రీనివాస్ ఎక్కడున్నాడో ఈ సుజేందర్ అన్న ఉన్నాడు నాకు తెలుసు. కానీ బడితెల సమ్మన్న నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడితే నేను సుజేందర్ అన్న నువ్వు కూడా ఎక్కడున్నావు అని నేను అడగాల్సి వస్తుంది. అంటే 2001 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో బడితెల సమ్మన్న పాల్గొంటాడు. ఆయనను కించపరుస్తూ నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడితే చరిత్ర మర్చిపోరు జనాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిత్రులారా. ఇంకో విషయం చెప్తా, నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయనకు ట్రాన్స్ఫర్ అయితే వేరే కాడ పోయి పనిచేసిండు, కానీ వేరే పార్టీలకు పోయి పనిచేయలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మా నాయకుడి గురించి మాట్లాడుతూ ప్రతిసారి ఉద్యమంలో బడితెల సమ్మన్న ఎక్కడా అని మాట్లాడిన వాళ్ళకు ఒకటే మీకు అందరికీ చూపెడతా ఉన్నా మిత్రులారా. ఇది 2004 సంబంధించినట్టు ఫోటో. 2004లో బడితెల సమ్మన్న గారు ఒక బైక్ ర్యాలీ తీస్తారు. అప్పుడు పట్టడు మంది కూడా ఉండరు, వాళ్ళతో ఒక బైక్ ర్యాలీ తీస్తాడు. అదేవిధంగా అప్పుడున్నటువంటి మన ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి అన్నతోటి వనింగ్ క్లైన్లో దిగినటువంటి ఉద్యమ కాలంలో దిగినటువంటి ఫోటో ఇది. 2005కు సంబంధించిన ఫోటో ఇది. ఇట్లా చూసుకుంటూ పోయినట్టయితే సమ్మన్న గారు అనేక కార్యక్రమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్టు మనకు అర్థమవుతూ ఉన్నది.
దీనిలో మేము నాయకులము, మేము ఉద్యమకారులం అని చెప్పుకున్నాడు ఒక్క ఫోటో అన్న చూపెడితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మాట్లాడేటప్పుడు చరిత్రను వక్రీకరించే విధంగా మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే నిజాన్ని నిజం అనాలి, అబద్ధాన్ని అబద్ధం అనాలి. ఉద్యమకారునికి కనీస గౌరవం ఇవ్వాలి. ఇవ్వకపోయినట్టయితే కార్మికులు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో మీకు ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం మిత్రులు.